ఓ విజేత జైత్రయాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర. ఇప్పటిదాకా 20 రోజుల పాటు 21 జిల్లాల్లో సాగిన యాత్ర 20 రోజుల పాటు మేమంతా సిద్ధం సభతో 20 రోజుల పాటు 21 జిల్లాల్లో సాగింది బస్సు యాత్ర. ఈ రోజు ముగింపు ఉంటుందట. దాని తర్వాత మళ్ళా ఈ నెల 24న శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర రేపు ముగింపు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 26 నుంచో 27 నుంచో కానీ 26 నుంచి మళ్ళా నియోజకవర్గాల వారిగా బహిరంగ సభలు పెట్టుకుంటూ ఒకరోజు రెస్ట్ 24 ముగింపు అయితే 25 రెస్ట్ తీసుకుని 26 నుంచి మళ్ళా ప్రజాక్షేత్రంలోనే మే 11 వరకు ఉండే కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తున్నట్టు ఒక వార్తనిచ్చారు. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏదైనా అదే ప్రభంజనం. మండు టెండలోను పిల్లల నుంచి పండుటాకుల దాకా ఒకే ఆరాటం. మంచి చేసిన మిమ్మల్ని గెలిపించుకొని మళ్ళీ సీఎంగా చేసుకుంటామంటూ ప్రతిజ్ఞ. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 14 సభలు జన సముద్రాలను తలపించిన వైనం. కూటమి వెన్నులో వణుకు పుట్టించిన విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం రోడ్ షోలు. అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేకే సీఎం జగన్పై హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ మూక. నుదుటిపై తీవ్ర గాయమైన చెదరని సంకల్పంతో సీఎం యాత్ర. బస్సు యాత్ర ప్రపంచంతో పోటీ ఏకపక్షంగా మారిందంటున్న రాజకీయ విశ్లేషకులు. బస్సు యాత్ర ప్రపంచంతో పోటీ అనేది ఏకపక్షం అయ్యే అవకాశం ఉందని ఆ జనాలు అది చూస్తే దాదాపు ఎందుకు 14 సభలు పెడితే ఏది చూసినా ఒకదానికి మించి ఒకటి జన ప్రభంజనం అయిందని చెప్పి ఒక వార్తను రాశారు. మొత్తానికి దేనికి దానికి రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టారు, ఆదరించారు. మొత్తానికి ఆ ప్రజలు, ఆ మీటింగ్లు, అక్కడికి వచ్చిన జనాలు, వాళ్ళు ఇచ్చే ఆదరణ, వాళ్ళు చూపే ప్రేమ, అనురాగాలు, ఈయన వాళ్ళతో మమేకమయ్యే విధానమే ఎలక్షన్ రిజల్ట్ మే 13 జరగబోయే ఎలక్షన్కి సంబంధించి ఎట్లా ఉండబోతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు అదే నిపుణులు చెప్పుకుంటున్నమాట.